చేసుకుంటున్నాం. దేవునికి వాక్యుల నుంచి లూకా సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభువారి యొక్క సేవా పరిచర్యకు ముందు ఈ లోకంలో యేసు ప్రభువారు చేసేటువంటి ఆయన శరీరధారుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసయ్య యొక్క మినిస్ట్రీ సేవా పరిచర్యకు ముందు ఆయనను సైతానుడు శోధించడం అనేటువంటిది. ఇక ముందు యేసు ప్రభువారు ఆయన ప్రిపేర్ అవ్వటం, సేవకు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా అలాగుంటూ ప్రిపేర్ అవుతున్న టైంలో సైతానుడు యేసు ప్రభువారిని శోధించబడటం, దాని గురించి ఉదయకాల శివలో మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం, అలాగనే మత్తయి సువార్తలో కూడా 4వ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభువారిని శోధించడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అయితే ఈ యొక్క శోధన అనేటువంటి విషయంలో మనం చూసినట్లయితే శిష్యులైనటువంటి వారు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రార్థన నేర్పించమంటారు. ఆ ప్రార్థన గురించి యేసు ప్రభువారు చెప్పినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చదువుదాం ఒకసారి. నీ రాజ్యం వచ్చునుగాక, దయచేయము, క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించుము. దేవుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రార్థన అనేటువంటిది ఇలా మీరు చేయండి అని చెప్తూ మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుంచి తప్పించుము అనేటువంటిది మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ మనం కొన్నిసార్లు మనం పాపం విషయంలో శోధించబడతాం అనేటువంటి దాని విషయంలో దేవుడు మనల్ని శోధించారు అనేటువంటిది అనుకుంటా ఉంటాం. పాపం విషయంలో దేవుడు శోధించడం అనేటువంటిది చేయరు. కానీ యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే దేవుడు ఎవ్వరిని ఎన్నడూ పాపము చేయనట్లుగా శోధించరు, కానీ ఒక టెస్ట్ అనేటువంటిది పెడుతూ ఉంటారు. ఆ టెస్ట్ అనేటువంటి దానికి పర్మిషన్ ఇస్తారు, కానీ మనము పాపములో పడునట్లుగా దేవుడు ఆ శోధనను మనకు తీసుకురారు. యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయము 13-15 వచనంలో దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నీవు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును చూడండి ఇక్కడ ఎలా శోధించబడుతున్నారు ప్రజలు, తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి కొల్పబడిన వాడై శోధింపబడును. పాపము కనును పాపము పరిపక్వమై. చూడండి ఇక్కడ ఎవరిని కూడా పాపము చేయనట్లుగా దేవుడు ఎవరిని కూడా శోధించరు. టెస్ట్లు అనేటువంటిది పెడతారు. టెస్ట్లు అనేటువంటి దానికి సైతానుడు వచ్చినా దేవుడు సిచ్యువేషన్ బట్టి దేవుడు వదులుతాడు. చూడండి, అంతేగాని దేవుడు మనము పాపములో పడునట్లుగా, పాపములో మనం జారిపోయినట్లుగా, సైతానుడికి అప్పగింపబడినట్లుగా దేవుడు ఎన్నడూ కూడా మనకు అలాంటి సిచ్యువేషన్ దేవుడు కల్పించరు. మనము పాపము చేయనట్లుగా మనకు శోధన అనేటువంటిది రాదు. దేవుడు అది ఎలా చేయరు. చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం యాకోబు పత్రికలో ఉంది, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై. దేని చేత అంట? స్వకీయమైన దురాశ చేత. చూడండి, మనకు శోధనలు అనేటువంటిది వస్తూ ఉంటాయి. ఎలాగంటే పాపము చేయనట్లుగా కాదు, కానీ మనకున్నటువంటి ఆశను బట్టి. సపోజు తినొద్దు అన్నారు, అక్కడ ఒక రూమ్లో తలుపేసి పెట్టారు, స్వీట్స్ పెట్టారు. స్వీట్స్ పెట్టినప్పుడు అటు వెళ్ళినప్పుడు మనకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ వాసన చూడగానే మనకేమనిపిస్తుంది? లాగుతుంది కొద్దిగా, అటు ఇటు చూస్తాం, కొద్దిగా చేసుకుని మింగించేది ఇట్టు అంటాం. అవునా? పిల్లలు చేసేటువంటిది. లేదు, షుగర్ పేషెంట్స్ ఉంటారు అనుకోండి, షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి కూడా లాగుతూ ఉంటుంది.
వాళ్ళు లాగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలకు కనపడకుండా వాళ్ళు మూతి దుడుచుకుంటారు. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అది వెరీ గుడ్. కానీ కొంతమంది ఏంటంటే స్వీట్ విషయంలో చిన్నప్పుడు తిన్నటువంటి ప్రాణం కదా, స్వీట్ చూసినప్పుడు లాగుతుంది, మనసు లాగినప్పుడు. అందుకని రెడ్ మీట్ తినొద్దంటారు. దేనికోసం? బీపీ విషయంలో హార్ట్ని జాగ్రత్తగా కాపాడుకోండి. కానీ చిన్నప్పటి నుంచి ఏం తింటారు, మంచి వేట మాంసం తిన్న ప్రాణం కాబట్టి ఆ వాసన వేరుగా వస్తుంది. అది తిరిగి ఉడుకుతూ ఉండగానే ఆ స్మెల్కి మనాళ్ళు ఏదో ఒక రకంగా వద్దులే వద్దులే అంటారు. కానీ వద్దులే ఒక 2 ముక్కలే. ఇది కనపడినట్లుగా చేసేటువంటిది. కానీ కనపడకుండా ఏం జరుగుతుంది, పిల్లలు అటు ఇటు వస్తున్నారు, అరే మీ నాన్న ఎక్కడున్నాడు రా అంటారు. చూసిరా అనేలో వీళ్ళు మనం టక్కుమని ఒడ్లో వేసారు. పెద్దవాళ్ళు చేసే పని. మా అమ్మ కూడా చేస్తూ ఉండేది అప్పుడప్పుడు అట్ట, స్వీట్స్ వేసేస్తూ ఉండేది కొద్దిగా. చిన్నప్పటి నుంచి చేపలు స్వీట్లు బాగా తిన్న ప్రాణం అని. కాబట్టి అది చూడకుండా మనకు ఆశ వచ్చినప్పుడు దాని విషయంలో మనం ఏం చేస్తూ ఉంటాం, దాన్ని మనం దొంగతనం చేసేసి, అంటే మనకు ఆశ అనేటువంటిది వచ్చింది, దాన్ని తినాలంటే ఆశ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం మనం, మనకు వచ్చినటువంటి దానిని బట్టి ఆశను బట్టి ఆ తప్పు చేసేటటువంటి వారిగా, చేయవద్దనేటువంటి తప్పు చేసేటటువంటి వారిగా మనము ఉంటూ ఉంటాం. చూడండి, శోధన అనేటువంటిది వస్తూ ఉంటాయి. దేవుడు యోసేపుకు శోధనని పర్మిట్ చేసినాడు. దేవుడు చేసినప్పుడు యోసేపు యొక్క బుద్ధి దేవుడికి తెలుసా లేదా? యోసేపు ఎలాంటి నీతిమంతుడు అనేటువంటిది తెలుసా? ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి తెలుసు. కాబట్టి దేవుడు ఎలా చేసినాడు. అబ్రహాముకు ఒక టెస్ట్ వచ్చింది. అబ్రహాముకి ఎలాంటి టెస్ట్ వచ్చింది? కుమారుడును అక్కడ నువ్వు అర్పించు. అబ్రహాం విషయంలో తెలుసు. అబ్రహామును దేవుడు ఏమని రాసి ఉంటుంది, విశ్వాసం విషయంలో పరీక్షింపగోరినాడు. దేవుడు విశ్వాసం విషయంలో పరీక్షించగోరి దేవుడు తన కుమారుని ఇచ్చేటువంటి విషయంలో ఆ టెస్ట్ను దేవుడు. అంతేగాని మన యొక్క విశ్వాసం విషయంలో కానీ మన యొక్క భక్తి మెట్టు అనేటువంటి చూసినప్పుడు, అలాగనే మనము యోబు విషయంలో చూస్తాం. సైతాను ఒకరోజు మీటింగు దేవుని దగ్గర వచ్చారు. అందరు దూతలందరూ వస్తారు కదా, సైతాను కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా యాక్సెస్ ఉంటుంది సైతానికి పైకి వెళ్ళడానికి. ఒక టైంలో యాక్సెస్ పోద్ది. ఇక తెలుసు కదా, దేవునికి వాక్కులు మనం చూస్తాం. యోబు గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందివని అడగగా అపవాది, చూడండి ఏమంటున్నాడు, అటు ఇటు తిరగకూడదు ఎక్కువ. మనం కూడా కొన్నిసార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏమిటండి ఎక్కడికి వెళ్తారావంటే, ఈ సొంతల నుంచి ఇటు వెళ్తారు, ఆ సొంతల నుంచి ఇటు వెళ్తారు. దేనికోసం? అపవాది చేత కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. అందుకని నేను అంటూ ఉంటాను, రాత్రిపూట తిరగమాకండ్రా, తెల్లారగట్ట తిరగమాకండ్రా. దయ్యాలు తిరిగేటువంటి టైము, దయ్యాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అందుకని భూమి మీద ఇటు అటు తిరుగులాడుచుండగా అందులో సంచరించుచు వచ్చిన నేను, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? న్యాయవర్తనుడు, భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఎవడును లేడు. చూడండి, దాని తర్వాత సైతానుడు అనేటువంటి మాట చూడండి. నువ్వు వేసావుగా కంచి, ఆయన అతన్ని చుట్టూ కంచి వేసి తిప్పు కదా, దీవించుచున్నావు కదా. చూడండి, దేవుని దగ్గరే ఛాలెంజ్ చేశాడు. సరే, దేవుడు కూడా ఓకే. దేవుడు కూడా ఏమన్నాడు? ఓకే. దేవుడు ఒకసారి సరే అలౌ చేశారు. ఇదే యోబు అనేటువంటిది యోబు గ్రంథంలోనే మనం ఇంకొకటి చూస్తాం. ఎక్కడ చూస్తామంటే, యోబు అనేటువంటిది ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. చూడండి, 13వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. యోబు ఏ రేంజ్కి వెళ్ళాడో చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చూడండి, నేను ఆయన కొరకు ఆయన నన్ను చంపినను, ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చూడండి, దేవుడు మన యొక్క అంతరంగాలు చూస్తాడు, మన యొక్క భక్తి మెట్టును చూస్తారు. చూసి
సైతానుడి దగ్గర మనల్ని ఉంటాడు. సైతానుడు చూడండి, ఎప్పుడు కూడా ప్రతి మనిషి విషయంలో దేవునికి సైతానుడికి ఛాలెంజెస్ ఉంటాయంట. ఆ ఛాలెంజెస్ విషయంలో ఒకవేళ దేవుడు గనక మన ద్వారా దేవుడు గెలిపించబడినట్లయితే దేవుని ద్వారా మనము కూడా గెలుస్తామంట. ఒకవేళ మన విషయంలో సైతాను గనక గెలిచినట్లయితే ఏమవుతుంది? దేవుడు ఓడిపోతాడు. మనం ఏమవుతాం? మనం ఓడిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు వచ్చేటువంటి శోధనలు, మనకు వచ్చేటువంటి టెస్టుల్లో దేవుణ్ణి గెలిపించేటటువంటి వారుగానే మనము ఉండాలి. సైతానుడికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. దేవుని దగ్గరికి వెళుతూ ఉంటాడు సైతానుడు. కొన్ని రోజులు వెళ్తాడు, ఇంకా టైం ఉంది. లాస్ట్ మూమెంట్లో దేవుడు వాడిని అలౌ చేయడు, అయిపోతుంది. మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. దేవుడు వాడికి ఇంకా ఛాన్స్ అనేటువంటిది ఉండదు. కాబట్టి దానికి ముందు వెళుతూ ఉంటాడు. యోబు విషయంలో వెళ్ళాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఆ పర్మిషన్ విషయంలో ఇచ్చినా సరే యోబు ఏం చెప్తున్నాడు? ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నన్ను చంపినను ఆయన కొరకే నేను కనిపెట్టుచున్నాను. ప్రియమైన వారు చూడండి, అలాగూ నిలబడేటటువంటి వారికి ఉండాలి. అలాగనే భక్తుడైనటువంటి అబ్రహాము నా స్నేహితుడు అనేటువంటిది తన యొక్క విషయంలో, తన యొక్క విశ్వాసం విషయంలో దేవుడిచ్చేటువంటి టెస్ట్లో అబ్రహాము గెలిచిన వాడుకున్నాడు. కానీ మన మొదటి పితరులైనటువంటి వారు అవ్వ ఆదాముకు వచ్చేటువంటి శోధనలో వాళ్ళు ఏం చేసినారు? చూడండి, ఒకసారి మీరు చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ కనపడుతుంది? ఆది కాండము 3వ అధ్యాయంలో కనపడుతుంది. చదవండి ఒకసారి. ఆదాము అవ్వలకు వచ్చేటువంటిది ఏంటి? మొట్టమొదటిది ఎవరికి వచ్చింది? మూడో అధ్యాయంలోనే అక్కడ శోధన అనేటువంటిది కనపడదు కదా. వాళ్ళిద్దరూ ఇది నిజమా? ఇక్కడ మనం చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరు డిస్కషన్ అనేటువంటిది చూడండి. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు చావుకున్నట్లు వాటిని తినకూడదనయో వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో నేను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ యొక్క అవ్వ దగ్గరికి సైతానుడు వచ్చినాడు. అవ్వ దగ్గరికి సైతానుడు వచ్చినప్పుడు పాత ఆదాముకు శోధన వచ్చింది. అవ్వ ఆదాము, పాత ఆదాముకు శోధన వచ్చింది. అక్కడ వాళ్ళు ఓడిపోయినటువంటి వారుగా ఉన్నారు. కొత్త ఆదాముకు శోధన వచ్చింది. కొత్త ఆదాము దేవుని కుమారుడైనాడు. పాత ఆదాముకు శోధనలో అవ్వ దగ్గరకు వచ్చింది. ఎవరు వచ్చారు? సైతానుడు. సర్పం వచ్చినాడు. సర్పం వచ్చి క్వశ్చన్ చేసినాడు. ఏమన్నాడు? ఇది నిజమా? దేని ఫలములను తినకూడదా? చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ యొక్క ఆదాము అవ్వకు వచ్చేటువంటి ఈ యొక్క శోధన విషయంలో దేనిని తెలుసుకో, ఆ యొక్క వారి ముందు ఇక్కడ దేవుడు వారి ముందు అనేకమైన ఫలాలు పెట్టాడు. వాటన్నిటిని మీరు తినొచ్చు, కానీ ఒక్కదాన్ని మాత్రము ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు యొక్క ఫలాన్ని మీరు తినొద్దు అని దేవుడు అవ్వాదాములకు చెప్పినాడు. చెప్పినప్పుడు ఎక్కడైతే ఈ దేవుడు ఈ మాటలు చెప్పినాడో మొట్టమొదటి కప్పులైనటువంటి వారి దగ్గరికి సైతానుడు వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెప్పినటువంటిది ఏం చెప్పినాడు? మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. చదువుండి, ఇది నిజమా? సైతానుడు పెట్టేటువంటిది ఏంటి? ఇది నిజమా? చాలాసార్లు మన జీవితంలో కూడా సైతానుడు ఇలాంటి టెస్టులు పెడతా ఉంటాడు. ఇది నిజమా అనేటువంటిది అంటూ ఉంటాడు. చూడండి, ఇక్కడ మనం ముందుకు వెళ్ళినట్లయితే వీరికి వచ్చేటువంటి శోధన విషయంలో వారిద్దరు కూడా పడిపోయినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు వారికి కూడా అలాంటి శోధనే వచ్చింది. యేసు ప్రభు వారికి కూడా ఇలాంటి శోధనే వచ్చింది. ఏమొచ్చింది శోధన? మొట్టమొదటి శోధన చదవండి ఒకసారి. లూకా సువార్తలో 4వ అధ్యాయము, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో కనపడుతుంది. నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అవ్వ ఆదాములైనటువంటి వారు ఇక్కడ రెండింటిని మనం ఒక్కసారి కంపేర్ చేస్తే అవ్వ ఆదాముకు శోధన వచ్చింది,
అలాంటి శోధన యేసు ప్రభు వారికి కూడా శోధన అనేటువంటిది వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఏదేను తోటలో వీళ్ళిద్దరూ కూడా ఆదాము అవ్వలు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు? అరణ్యంలోకి కొనుపోయబడినటువంటి వారిగా ఉన్నారు. ఆదాముకు తోడుగా ఎవరున్నారు అక్కడ? అవ్వ తోడుగా ఉన్నది. కానీ యేసు ప్రభు వారికి ఎవరున్నారు అక్కడ? ఒక హ్యూమన్ బీయింగ్గా ఎవరు కూడా యేసు ప్రభు వారికి అక్కడ తోడలేరు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ఏదైనా తోట చాలా అందమైనటువంటిది. కానీ ఈ యొక్క తోట, ఈ యొక్క అరణ్యము, యోర్దాను దగ్గర ఉన్నటువంటి అరణ్యము ఇప్పటికి కూడా బీడుపడినటువంటి అరణ్యముగా ఉండదంట. అందులో సర్పాలు, తేళ్ళు వీటితో పాటే ఉంటాయంట. కొన్నిసార్లు అక్కడ తీసుకువెళ్ళినప్పుడు చూపిస్తానికి తీసుకువెళ్తారంట. అక్కడ తీసుకువెళ్ళినప్పుడు కనీసం బస్సు కూడా ఆపరంట వాళ్ళు. ఆ ప్లేస్లో నుంచి అలా ముందు తీసుకొచ్చేస్తారంట. కాబట్టి ఆ అరణ్యం అనేటువంటిది చాలా తృణీకరించబడినటువంటి అరణ్యము. అక్కడ యేసు ప్రభు వారికి ఎవరికి ఉండేటువంటి వారు లేరు. అక్కడ మనం చూస్తాం, ఆదాముకు అనేకమైనటువంటి ఫలాలు ఇచ్చారు దేవుడు. వాటన్నిటి మీరు తినని అన్నారు. మేబీ ఆదాము అప్పుడు బాగా తినేసి ఉండుంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభు వారికి ఏమి కూడా ఆయన తినడానికి లేదు. ఆయన అప్పటికే 40 దినాలు ఫాస్టింగ్లో ఉండేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు ఆకలి కొనటం అనేటువంటిది కూడా జరుగుతుంది. దేవుని కుమారుడు అయితే ఆయన ఇన్కార్నేట్ అయిన తర్వాత, దేవుడు మానవ దారికి లోకానికి వచ్చిన తర్వాత హ్యూమన్లీగా కూడా ఉంటారు. కాబట్టి ఆకలి అవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ టైంలో ఆదాము చాలా తృప్తిగా ఉండే టైంలో శోధన అనేటువంటిది వచ్చింది. యేసు ప్రభు వారు 40 దినాలు బాగా ఆకలి కొన్న టైంలో ఆయనకు ఆ శోధన అనేటువంటిది వచ్చింది. అయితే ఈ రెండింటిని విషయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీతో ఇది నిజమా అనేటువంటిది ఈ యొక్క సైతానుడు చెప్పడం అనేటువంటి దాన్ని మనము చదువుకున్నాం. అలాగనే మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి శోధన విషయంలో యాక్చువల్గా ఆలోచన చేసేటువంటి వారిగా మనము ఉండాలి. ఇక్కడ అవ్వ ఆదాము విషయంలో ఆ సైతానుడు చెప్పినప్పుడు, సర్పము చెప్పినప్పుడు ఇది నిజమా, తినకూడదా అని దేవుడు నీతో చెప్పాడా అనేటువంటిది చెప్పినప్పుడు ఈ యొక్క అవ్వ చేయవలసినటువంటిది ఏం చేయాలి? దేవుడు సృష్టికర్త అనేటువంటి దేవుడు చెప్పాడు కదా, ఈ డౌట్ అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని చేయకుండా ఉంటే మంచిది కదా అనేటువంటి రీతిలో అవ్వ చెప్పుకుంటాం. అలాగో మనసులో దాన్ని పెట్టుకుని ఆ సైతాను తృణీకరించడం అనేటువంటిది చేయాలి. కానీ ఈ యొక్క సృష్టికర్త అనేటువంటి దేవుడు చెప్పేటువంటిది ఎప్పుడు కూడా సత్యమే చెప్తారు, అబద్ధం చెప్పరు అనేటువంటి గ్రహింపులో ఈ యొక్క అవ్వ నిలబడేటువంటి స్త్రీగా ఆమె ఉండాలి. కానీ సైతానుడు చూడండి ఎలా కొట్టాడు, ఇది నిజమా, ఆ డౌట్ అనేటువంటిది పెట్టినప్పుడు మీరు కనుక తిన్నట్లయితే ఎలా అవుతారు? మంచి నాలెడ్జ్ వస్తుంది మీకు. తర్వాత ఎలా అవుతారు? కన్నులు తెరవబడును, ఎరిగిన వారై దేవతల వలె మీరుంటారు. చూడండి ఆ యొక్క సైతానుడు పెట్టేటువంటిది అదే, మీరు దేవతల వలె ఉంటారు, మంచి జ్ఞానం వచ్చేస్తుంది మీకు అనేటువంటిది సైతానుడు పెట్టినాడు. అప్పుడు అవ్వగారు ఏం చేయాలి? ఏంటి ఇలా చెప్తుంది? దేవుడు చెప్పాడు కదా, ఒకసారి దేవుడు కరెక్ట్గా చెప్తాడు కదా, దేవుడు అబద్ధం ఆడడు కదా. దేవుడు వారితో ఏం చేసేవారు? ప్రతిరోజు కూడా దేవుడు వారితో సంభాషించేటటువంటి వారు. ప్రతిరోజు వారికి డిస్కషన్ జరుగుతూ ఉండేది. ప్రతిరోజు వారిని దేవుడు చూస్తూ వచ్చేవారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేటటువంటి వారు. దేవునితో వారికి అవినాభావ సంబంధం బాగుంది. కానీ చూడండి అలాంటి టైంలోనే సైతానుడు వచ్చి ఎంటర్ అవ్వడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన భక్తి చేసేటువంటి మన జీవితంలో ఈవెన్ యేసు ప్రభు వారు కూడా దేవుని కుమారుడు, మానవ కుమారుడుగా, దేవుని కుమారుడుగా, మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు సేవా పరిచర్యకు ముందు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేయబోతున్నారు. అనేకమైనటువంటి కార్యాలు చేయబోతున్నారు. దేవుని యొక్క ప్రపంచ మానవాళికి ఆయన గొప్ప కార్యాన్ని, ఆ శిలువ కార్యాన్ని చేయబోతున్నారు. ఆయన ఆశ్చర్య కార్యాలు చూపించబోతున్నారు. రొట్టెను ఏం చేసి 5 రొట్టెలు 2 చేపలను అనేక వేల మంది పంచిపెట్టబోతున్నారు. కనాను విందులో ఆశ్చర్యకార్యాన్ని చేయబోతున్నారు. చనిపోయినటువంటి వారు లేపబోతున్నారు. దేవుని కుమారుడు నేను, మీ కొరకు నేను వచ్చాను, మీ కొరకు శిలువ కార్యం చేయబోతున్నాను, నేనే దేవుడును అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు చూపించడానికి ముందు, ఆ కార్యములకు ముందే సైతానుడు వెళ్ళి శోధన అనేటువంటిది చేసేటటువంటి వాడుగా, శోధించేటటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన మన జీవితంలో కూడా చాలాసార్లు భక్తి చేయటం, మన జీవితంలో నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు సైతానుడు ఏం చేయడు.
నువ్వు చక్కగా నిద్రపోతున్నప్పుడు ఏం చేయడు? నిద్రపోతున్నంటే ఆత్మలో మనం నిద్రపోతున్నప్పుడు వాడు మనల్ని ఏది కూడా చేయడు. చక్కగా నిద్రపో. మనం చాలాసార్లు సైతానుడు యొక్క తొడ మీద నిద్రపోతూ ఉంటాం. వాడు బొజ్జో పెడతా ఉంటాడు. భక్తి వస్తు చేస్తున్నావా? భక్తి చేస్తాం. ఆదివారం వస్తావా? అన్ని ప్రార్థనలు చేస్తావా? బాగా ఉంటావా? కానీ ఎప్పుడైతే మనకి దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని యొక్క రాజ్యమును కట్టాలి, నీతిగా బ్రతకాలి, ఎప్పుడైతే మనము లోకంలో, పాపములో, దేవునిలో అన్నీ కలిపి మిక్స్డ్గా అనేక కోణాల్లో మనం బ్రతుకుతున్నప్పుడు సైతాను ఓకే వెరీ గుడ్ ఎంజాయ్ అన్నాడు. వాడి తొడ మీద మనం నిద్రపోతున్నట్టు లెక్క. ఎప్పుడైతే లేదు నేను పడుకున్నటువంటి ప్లేస్ మంచిది కాదు, నేను తల వంచినటువంటి ప్లేస్ మంచిది కాదు, అది ఆ యొక్క తొడ ఎవరిది? దెలీలాది అనేటువంటి రీతిలో మనకు తెలిసినప్పుడు మనం లేచి బయటకు వచ్చి దేవుని కొరకు బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థముగా బ్రతకాలి, పరలోకపు కోణంలో నేను జీవించాలి, అనేక మందికి నేను మాదిరిగా ఉండాలి, దేవుని కార్యాలు జరిగించాలి అనేటువంటి రీతి ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడే శోధన అనేటువంటిది వచ్చేస్తుంది. ఎప్పుడు నువ్వు భక్తి చేయాలని స్టార్ట్ చేస్తావో, దేవుని కొరకు బాగా బ్రతకాలనేటువంటి రీతిలో ఉంటావో, అప్పుడే నీ ముందు వాడు సైతానుడు ఒక ఎర్ర పెట్టేస్తాడు. ఏదో ఒక వెర, నువ్వు ఎక్కడ పడిపోతావు వాడికి తెలుసు. వాడు చాలా జ్ఞానవంతుడు. దేవుడు చేసినటువంటి ఏంజల్స్ అన్నిటిలో కూడా అందము, జ్ఞానము కలిగినటువంటి వాడు లూసిఫర్. వాడు ఈ లోకంలో పడిన తర్వాత వాడు జ్ఞానాన్ని కోల్పోలా. వాడు జ్ఞానవంతుడుగానే ఉన్నాడు. కాబట్టి వాడి యొక్క ఎత్తుగడలలో మనము అనేక సార్లు పడిపోవడానికి ఆస్కారం ఉంది. వాడు వేసేటువంటి ప్లాన్స్లో మనం జారిపోతాం. కాబట్టి ప్రియమైన వారా, మనము దేవుని కొరకు బ్రతకాలని ఆశ వచ్చినప్పుడు సైతానుడు మన ముందు వచ్చి ఒక టెంప్టేషన్ అనేటువంటిది, ఒక శోధన, దేంట్లోంచి మనం బయటకు వచ్చినామో, ఏ పాపం నుంచి బయటకు వచ్చామో, ఏ చెడ్డ స్నేహం నుంచి మనం బయటకు వచ్చినామో, ఏ అవిధేయతలోంచి బయటకు వచ్చినామో, ఏ దొంగతనాల నుంచి బయటకు వచ్చినామో, ఏ త్రాగుడు నుంచి బయటకు వచ్చామో, ఏ పరస్త్రీ వ్యామోహం నుంచి బయటపడ్డామో, ధనాపేక్ష నుంచి బయటపడ్డాము, మోసాల నుంచి బయటపడ్డాము, కుట్లత్వం నుంచి బయటపడ్డాము, ప్రేమలేటువంటి తనాల నుంచి బయటపడ్డాము, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి దాంట్లోంచి మనం బయటపడ్డామో, దాన్నే మన ముందు వేసేటటువంటి వాడిగా ఉంటాడు. అక్కడే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చూడండి, యేసు ప్రభు వారికి చూడండి అలాంటి శోధన అనేటువంటిది ఎప్పుడు శోధించినాడు? ఈ యొక్క శోధన 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు, ఆకలి కొన్నప్పుడు ఆ శోధన అనేటువంటిది చేశాడు. అప్పుడు ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఏమని? రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమా. రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు. చూడండి ప్రియమైన దేవుడికి ఎలాంటి శోధన అనేటువంటిది వచ్చిందో. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాడు ఎల్లప్పుడూ కూడా మనల్ని శోధించటం అనేటువంటిది వాడి పని. పాపము చేయనట్లుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. అవ్వ, ఆదాము దేవుని యొక్క మాటను అతిక్రమించిన వారిగా వాళ్ళు వేసేటువంటి విత్తనము ద్వారా ఇప్పటి వరకు సకల మానవాళిలో ఆ యొక్క విత్తనము, పాపపు విత్తనం అనేటువంటిది వస్తూ ఉన్నది. ఆ విత్తనాన్ని డిలీట్ చేయటం కొరకు, ఆ విత్తనాన్ని తుడిచిపెడటం కొరకు, ఆ విత్తనాన్ని పూర్తిగా తీసివేయటం కొరకు యేసు ప్రభు వారికి కూడా అలాంటి శోధనే వచ్చింది. ఆ శోధనలో యేసు ప్రభు వారు జయించినటువంటి విధానాన్ని చూస్తున్నాం. అందుకని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటి? ఏం చెప్పారు అక్కడ? ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, మా దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన కూడా జీవించగలుగుతాడు. మనుషుడు జీవించగలుగుతాడు. ఈ రొట్టె అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ప్రియమైన మన జీవితంలో కూడా శోధనలు వస్తూ ఉంటామండి. ఇలాంటి శోధనలు శరీర సంబంధమైనటువంటి శోధన ఇది. ఈ శోధనను మనం జయించేటువంటి వారిగా, ఆకలి రొట్టె అనేటువంటిది కాదు, శరీరానికి సంబంధించినటువంటి వాటిల్లో ఆ శోధన మన యొక్క దురాశ చేత, స్వకీయ దురాశల చేత ఆ శోధన అనేటువంటిది వచ్చినప్పుడు దాని విషయంలో మనము జయించేవారిగా మనము ఉండాలి. మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ఇక్కడ దేవుడు ఏం చేసినారు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన దేవుడు మనం జీవించగలుగుతాం అనేటువంటి దాన్ని యేసు ప్రభువు వారు తెలియజేసినారు.
ఆ మాటకి సైతాను ఏం చేసినాడు? అపవాది చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాడు క్వశ్చన్ వేసేటువంటి విధానం కూడా ఏంటి? నీవు దేవుని కుమారుడవైతే. చూడండి, యేసుప్రభు వారు జస్ట్ కొంతకాలము ముందే బాప్తిజం తీసుకుని ముందుకు వచ్చారు. బాప్తిజం తీసుకుంటానికి ముందు, బాప్తిజం అయిన వెంటనే పరలోకము తెరవబడటం, అక్కడ ఏమొచ్చింది? అక్కడ ఆకాశము తెరవబడను, దేవుని ఆత్మ దిగి వచ్చుడు చూచాను, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అప్పుడే యేసుప్రభు వారు ఆ స్వరం వినేటువంటి వాడుగా ఉన్నారు. ఆ స్వరం విని ముందుకు వచ్చినారు. దాని మీదే దెబ్బ కొట్టాలనేటువంటిది వాడి యొక్క ఉద్దేశం. సైతానుడు అలాంటి రీతిలోనే దేవుడు యేసుప్రభు వారు వినినప్పుడు, ఆయన ముందుకు వచ్చినప్పుడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క రాతిని రొట్టిగా నువ్వు చెయ్యి. చూసారా, యేసుప్రభు వారికి అలాంటి శోధన వచ్చినప్పుడు చూడండి, ఒక్కొక్కసారి సైతానుడు దేవుని కుమారుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఇలాంటి శోధనలు శోధించినప్పుడు మన దగ్గర రావడం అనేటువంటిది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాడు. సైతానుడు మన దగ్గర రావడం చాలా ఈజీ. చూడండి, ఇక్కడ సైతానుడు వచ్చి ఏమని చెప్తున్నాడు? ఈ యొక్క ఆకలి కొన్న టైంలో నీవు దేవుని కుమారుడు అయినట్లయితే, ఆయన అంతటికి ఆయనకు అక్కడ ఏమన్నాడు? ఇది నిజమా అనేటువంటిది. ఇక్కడ యేసుప్రభు వారికి ఒక డౌట్ రాదు, అసలు నేను దేవుని కుమారుడేనా అనేటువంటిది డౌట్ వచ్చినట్లుగా ఈ సైతానుడు. అంటే ఆ టైంలో నేను దేవుని కుమారుడైతే అసలు అరణ్యంలో రావడం ఏంటి? నేను దేవుని కుమారుడైతే ఆకలి కొనటం ఏంటి? నేను దేవుని కుమారుడైతే నాకు ఏమీ దొరకపోవడం ఏంటి? నేను దేవుని కుమారుడైతే ఏంటి నా పరిస్థితి ఇది అనేటువంటి డౌట్ వచ్చినట్లుగా సైతానుడు చూడండి ఎలాంటి కోణంలో వాడు డౌట్లు పెడతాడు. ఇప్పుడు డౌట్ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది సైతానుడు పెట్టేటువంటిది. జీవితాల్లో, కుటుంబాలలో అనేక సార్లు ఈ యొక్క అపవాది చేసేటువంటిది యొక్క డౌట్స్, అనుమానము, పెనుబోతము. అనుమానం ఏంటి? పెనుబోతం. అనుమానం పెడతా ఉంటాడు. ఇది నిజమా? మీ ఆవిడ ఈ పని చేసింది కరెక్టే కదా? మీ ఆయన లేటుకు వచ్చాడు కరెక్టే కదా? ఎక్కడికి వెళ్ళొచ్చి ఉంటాడో కరెక్టే కదా? ఇది నిజమేనంటావా? ఈ మాట చెబుతున్నాడు మీ ఆయన, ఇది నిజమేనంటావా? కొంతమంది నిద్ర ఉండదు. ఇక ప్రీపెట్టి వర్ర దయచేసి అనుమానాలు పెట్టుకోమాకండి. అనుమానాలు పెట్టుకున్నంత కాలం మీకు ఆరోగ్యం ఉండదు, నిద్ర ఉండదు. నాకు రాత్రి అప్పుడే నిద్ర పడుతుంది 1 గంటకు ఆ టైంలో. మాకు ఎక్కడి నుంచి వచ్చిందో సడన్గా సౌండ్ వచ్చింది. ఇటు వచ్చిందో తెలియదు. సడన్గా సౌండ్ వినపడింది. 1 o'clock అప్పుడే నిద్ర పడతా ఉంది నాకు. లేచా, సౌండ్ వచ్చింది. ఇటు కిచెన్లోకి వస్తే లైట్ ఆపేసి ఉంది. మళ్ళీ ఇటు వచ్చి చూసి ఇక్కడ చూసా, కిటికీల్లో ఏమీ లేదు. ఇటు వచ్చి చూసా, ఇక్కడ లేదు. ఇక్కడ వచ్చి చూసా, వెనకాల ఏమీ కనపడలే. ఆ డౌట్ వచ్చింది. ఏంటి, ఎవడో దొంగ వచ్చాడా, ఏం జరిగింది అనేటువంటిది వచ్చింది. 4:30 దాకా నిద్రలేదు నాకు. ఎంత బీపీ పెరుగుద్ది చెప్పండి? వస్తుందా రాదా? అక్కడ ఏమీ లేదు, కానీ నాకు డౌట్ వచ్చింది. చూడండి, చాలాసార్లు మన జీవితంలో దీనికే డౌట్ వస్తే, భార్య మీద అనుమానము, భర్త మీద అనుమానం వస్తే నిద్ర ఉండదు. కళ్ళన్నీ నల్లబడిపోతూ ఉంటాయి కొంతమందికి. నిద్ర లేక చదువుకుంటామో, వాక్యం చదువుకుంటామో, ప్రార్థన చేసుకుంటామో, అదైతే ఓకే. నిద్ర లేకుండా ఎందుకు అనవసరంగా? ప్రీపెట్టి వాళ్ళారా, ఎవరినో తెచ్చి నీకు కలిపాడు, మీ ఇద్దరు చక్కగా ఉంటున్నారు, ఉండండి. ఎంతకాలం బతుకుతాం? మహా అయితే జపానాలాగా 105 ఏళ్ళు బతుకుతాం. వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని బట్టి. ఎందుకంటే దాని తర్వాత ఏమవుతాం మనం? వాళ్ళ బాధ వాళ్ళు పడతాడు. ఎవడ భక్తి వాళ్ళకి. కాపాడుకుంటాం మన బాధ్యత. ప్రార్థన చేయటం. నువ్వేమైనా చేయగలుగుతావా? నువ్వు కాపలా కట్టుకుని ఏమైనా చేస్తారా? హృదయాన్ని ఏమైనా చేయగలుగుతావా? నువ్వు హృదయానికి కూడా కాపలా అనేటువంటిది గన్న ఏమైనా వచ్చిందా? హృదయాన్ని కాపలా చేసేటువంటిది ఏమైనా ఉందా? ఇక్కడే ఉంటావు నువ్వు. ఇప్పుడు ఎక్కడ ఆలోచన చేస్తున్నావు? వినేటువంటి వాళ్ళు వాక్యం వినొచ్చు, కొంతమంది కూర్చుంటారు, ఇక్కడే ఉంటారు, అక్కడ ఆలోచన చేస్తారు. ఎక్కడో నా తెలవదు. కొన్నిసార్లు ఇలాంటి వాటిల్లో ప్రియమైన మనం ఏం చేయలేము. వీ కెనాట్ డూ. మనుషుని హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. ఎవడన్నా నేనేం ఆలోచన చేశాను పొద్దున్న మీకు ఏమైనా తెలుసుదా? మీరేం ఆలోచన చేసి ఇక్కడికి వచ్చారో నాకేమైనా తెలుసుదా? మీ అబ్బాయిలకి తెలుసుదా?
మీ ఆవిడ రాత్రంతా పక్కనే పడుకుంది, ఆవిడకని తెలుసుదా? ఎవరికి ఏమి తెలియదు. ప్రీమేట్ వల్ల అనవసరంగా హృదయాలు, జీవితాలు, శరీరాలు అనారోగ్యానికి మీరు దారి తీసుకోవద్దు. చాలా ముఖ్యమైనటువంటిది. మీ యొక్క ఆరోగ్యము మీ చేతుల్లోనే ఉంది. ఎవ్వరు దానికి సహాయము చేయలేదు, ఎవరి వల్ల కాదు. ఏంటి బాగోలేదా? కడుపు నొప్పి తగ్గిందా? జ్వరం తగ్గిందా? ట్యాబ్లెట్ ఇవ్వచ్చు, ఇంకోటి తీసుకెళ్ళొచ్చు, టెస్టులు చేపించవచ్చు, డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళొచ్చు, పక్కాళ్ళ సహాయం, భర్త సహాయం, భార్య సహాయం ఉంటుంది. అయ్యో ఇలాగా అలాగా దగ్గర కూర్చోవచ్చు, ఇలా అనొచ్చు. కానీ దానికి ముందుగా నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. వాళ్ళు అన్నంత మాత్రాన ఏమన్నా తగ్గుద్దా? మనకి తగ్గదు. ప్రియపెట్టుబడా, మన యొక్క ఆరోగ్యం మీ చేతిలో ఉంది. జాగ్రత్తగా కాపాడుకోండి. మీ జీవితాలు, మీ యొక్క ఆరోగ్యం మీది. కాబట్టి మీ యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కడ ఉప్పు తినొద్దంటే ఉప్పు తినకుండా ఉండండి, షుగర్ తినొద్దంటే షుగర్ తినకుండా ఉండండి. చక్కగా నిద్రపోండి. 8 గంటలు వర్క్ చేయాలంట, 8 గంటలు నిద్రపోవాలంట. 8 గంటల్లో కొంతసేపు స్నేహితులతో, 2.5 గంటలు దేవునితో, మరి 2.5 గంటలు ఇంకోటి ఏదో ఉంది దాన్ని చేసేవారుగా ఉండాలంట. కాబట్టి 8 గంటలు, కనీసం 7 గంటలు నిద్రపోతాను ప్రయత్నం చేయండి. అందుట్లో చాలా హీలింగ్ వస్తుంది మనకి. చక్కటి నిద్రపోండి అని అనవసరమైనటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఇవన్నీ కూడా సైతాన్ని పెట్టేటువంటిదే. ఒకవేళ మీకు అనుమానం వచ్చినా దానివల్ల మీరేం సాధించగలుగుతారా? ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, కానీ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అనవసరంగా మీ జీవితాలలో మీరు పాడు చేసుకోవద్దు, మీ శరీరాలలో మీరు పాడు చేసుకోవద్దు, శరీరాన్ని అనారోగ్యానికి మీరు తీసుకువెళ్ళకూడదు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. మీ జీవితాలు మీరు కాపాడుకోవాలి, మీ హృదయాన్ని మీరు కాపాడుకోవాలి. కాబట్టి మనం లేనిపోయినటువంటి అనుమానాలు వచ్చినప్పుడు ఈ సైతానుడే మనకి అనుమానం పెట్టాడు అనేటువంటిది అనుమానాలు వస్తూ ఉంటాయి. ఒకరోజు ఒక అనుమానాలు వచ్చి కొన్నిసార్లు చెడ్డ పనులు కూడా ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు, డౌట్లు పెడతా ఉంటాడు. ఒక గాడిద పులి కలిశారంట. గాడిద పులి కలిసినప్పుడు గాడిద అందంట, చూసావా గడ్డి బ్లూ కలర్లో నీలం రంగులో ఉంది అందంట. అప్పుడు ఈ పులి అందంట, గడ్డి నీలం రంగు ఏంటి, బ్లూ కలర్ ఏంటి, గడ్డి పచ్చగా ఉందందంట. బాగా ఆర్గ్యుమెంట్లు జరిగినాయి అంట. బాగా ఆర్గ్యుమెంట్లు జరిగిన తర్వాత సరే మన ఇద్దరేమో పని చేద్దాం, మన గురువుగారు ఉన్నారు కదా, ఎవరో రాజుగారు సింహం ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్దాం అన్నంట. ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళంగానే ఈ యొక్క గాడిద గంతులు వేసుకుంటా, రాజా ఏంటది గడ్డి నీలం రంగులో ఉంది కదా రాజా అందంట. అటు చూసి అందంట. ఈ యొక్క పులి, ఏంటి రాజా అలా ఉంటావు, గడ్డి గ్రీన్ కలర్ ఉంది కదా, పచ్చ రంగు ఉందా అందంట. ఆమె ఏం మాట్లాడలా, సింహం ఏమి కూడా మాట్లాడకుండా వదిలేసిన తర్వాత అప్పుడు ఈ గాడిద అందంట, రాజా మరి అది అబద్ధమాడింది కదా, దానికి పనిష్మెంట్ ఇవ్వందంట. టైగరు అబద్ధమాడింది కాబట్టి దానికి పనిష్మెంట్. అప్పుడు ఈ యొక్క సింహం చెప్పిందంట, ఒక 4 నెలలు ఈ యొక్క పులి నోరు తెరవకుండా ఉండాలి. 4 నెలలు నోరు తెరవకుండా. అప్పుడు ఈ గాడిద గంతులు వేసుకుంటా, చూసావా నేను గెలిచాను, నాదే కరెక్టు, ఆ మాట ఈ మాట చెప్పి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత సరే రాజా నేను పనిష్మెంట్ తీసుకుంటాను, కానీ ఒక చిన్న మనవి, ఏంటి రాజా నువ్వు కూడా గడ్డి పచ్చగా ఉంది కదా, గాడిద వలె బ్లూగా అన్నావు. అప్పుడు ఈ సింహం అందంట, బుద్ధులైనటువంటి దానా, నువ్వు బుద్ధులైనటువంటి దానితో నువ్వేం చేసావు, పందెం కట్టావు. ఆ బుద్ధులైనటువంటి దాన్ని బట్టి అనవసరంగా నీ టైము, నువ్వు మంచి తెలివిగల దానివి, నువ్వు మంచి జ్ఞానము కలిగినటువంటి దానివి, మంచి బ్రేవ్గా ఉండేటువంటి దానివి, దానితో నువ్వు జత చేయటం ఏంటి, దానితో నువ్వు పందెం కడతాం ఏంటి, నీ టైం ఎందుకు వృధా చేసావు, నీ టయాన్ని వృధా చేసుకుంటూ నువ్వేం చేసావు, నా దగ్గర తీసుకొచ్చావు, నా టైం వృధా చేసావు, అందుకనే నీకు 4 నెలలు పనిష్మెంట్ అందంట. చూసారా, మనం ఒకసారి బుద్ధి లేనటువంటి డౌట్లు వస్తూ ఉంటాయి. బుద్ధి లేని డౌట్ వచ్చి టైం అంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటాం. టైం వృధా చేసి సైతాన్ని పెట్టేటువంటి వాటికి ప్రిపెట్టి వాటిని బట్టి మనం ఎక్కడ కూడా టయాన్ని వృధా చేసుకునేటువంటి వారుగా ఉండకూడదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని కుమారుడువేనా అనేటువంటి రీతిలో దేవునికి ఆ డౌట్ తెచ్చేటువంటి వాడుగా ఉన్నాడు, దేవుడికి కూడా డౌట్ ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు ఏం చేశాడు, మనుషుల రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన
దాని తర్వాత మనం చూస్తాం ఇక్కడ మత్తయి సువార్తలోను లూకా సువార్తలో వచ్చినటువంటి శోధనలో కొద్దిగా డిఫరెన్స్, అంటే ప్యాటర్న్ చేంజ్ అయింది. మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. చివరిది ముందుకు వచ్చింది, మధ్యలో దాకా వచ్చింది. అది మనం లూకా సువార్తలో మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి. రెండోది ఏమొచ్చింది అక్కడ? ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నాకు అప్పపడింది, అది ఎవరికి నేను ఏరకూడదును దానికి. చూడండి, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? నువ్వు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగుదని చెప్పాను. నువ్వు నాకు మ్రొక్కాలి, ఒక్కసారి మొక్కు. నువ్వేం చేయాలి? అప్పుడు సైతానుడు చెప్పుడు ఉంటుంది, ఎవరు చూడలేదు ఇక్కడ, 40 రోజులు దూరంగా ఉన్నాం కదా, అరణ్యంలో ఉన్నాం కదా, నువ్వు అసలే బలహీనుడిగా ఉన్నావు కదా, ఇక్కడ మీ వాళ్ళు ఎవరు లేరు కదా, ఒక్కసారి ఇలా మొక్కు. కొన్నిసార్లు భక్తి చేసేవాళ్ళు మనం అక్కడ మొక్కుతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. ఏం పర్లేదు మీ వాళ్ళు, అప్పుడు వాళ్ళేం అనరు, మనమే వెళ్తాం. ఈ ఫంక్షన్లకో పబ్బాలకో వెళ్ళినప్పుడు, ఆ ఫంక్షన్ జరిగినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి, ప్రొసెషన్స్ ఇవన్నీ. మనం అందులోంచి బయటకు వచ్చాం, అలాంటి వివాహాల్లోంచి బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఏం అవసరం లేదండి, కొద్దిగా కాసేపు కూర్చోండి, మీరు ఏం చేయవసరం లేదు, ఇక్కడ కూర్చోండి కొద్దిగా దీని ముందు. వాళ్ళతో ఏం అవసరం లేదు, ఒక చిన్నది పెడతాం మీకు ఇక్కడ. సరే, వాటిల్లో అలాగ చేసేటట్టు వారిగా ఉంటారు కొన్నిసార్లు. అది చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు చూడలేదు కదా, మన గుడాళ్ళు ఎవరు లేరు కదా. కొన్నిసార్లు సోదరులు అలాగే వస్తాయి, సైతానుడు చెప్తూ ఉంటాడు, మీ వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ, ఒక్కసారి మోకాళ్ళు ఉంచేసేసి నాకు ఒక్కసారి నమస్కారం చేసావంటే దట్స్ ఇట్. ఏమైపోద్ది? ఈ రాజ్యం అంతా కూడా నీదైపోతుంది, అసలు సృష్టికర్త అనేటువంటి వాళ్ళు ఎవరో? సృష్టికర్తతో చెప్తుంది అది ఆ మాటలు సైతానుడు. చూసారా? సృష్టికర్త యొక్క బిడ్డలేటువంటి మనతో చెప్పినప్పుడు మనం ఎలాంటి జవాబులు ఇచ్చేటటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? హృదయంలో దాచుకోవాలి, హృదయంలో నాటాలని దేవుని యొక్క వాక్యాన్ని. పిలిపెట్టబడా కొన్ని ఆడియో బైబిల్స్ ఉంటాయి. ఆడియో బైబిల్స్ మనం విన్నట్లయితే చక్కగా బైబిల్ ముందు పెట్టుకుని ఆడియో బైబిల్ చక్కగా నడుస్తూ ఉంటుంది. అది వింటూ ఉన్నప్పుడు మనసులోకి వెళుతూ ఉంటుంది. చూడండి, మనకు మనసులో రావాలంటే ఎక్కువగా మనం వాక్యాలు పెట్టుకోవాలి. ఇళ్లలో వాక్యాలు పెట్టుకున్నప్పుడు వెంటనే ఏం చేస్తామో మనం చదివి ఈజీగా మనకు అయిపోతుంది. నాకు ఇంగ్లీషు రానటువంటి టైంలో మా ఇంట్లో ఒక వర్స్ ఉండేది, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, ద అన్సీన్ హోస్ట్ ఎట్ ఎవరీ మీల్, ద సైలెంట్ లిజనర్ టు ఎవరీ కన్వర్జేషన్. నాకు ఇంగ్లీష్ రానప్పుడు మా ఇంట్లో గ్రీను ఆరెంజ్ కలర్స్లో ఒక ఉండేది, రేకు మీద రాసి చదివి ఉన్నాం కాబట్టి మనసులోకి అది వెళ్ళిపోయింది. దేవుని యొక్క వాక్యము అది మనకి గుర్తు వస్తుంది. ఆ సమస్యను బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం బలహీనలు అవుతామో, ఎప్పుడైతే విశ్వాసంలో డౌన్ అయ్యేటువంటి వారిగా మనం ఉంటామో, ఆ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు విశ్వాసంలో బలపరచబడేటువంటి వారిగా ఉంటాం. చూడండి, అనారోగ్యం అయిపోతుంది. అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, యేసయ్య ఎంతోమందిని స్వస్థపరిచినాడు కదా. హిజ్కియా ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధమైపోయినాడు. హిజ్కియా గోడ వైపు తన యొక్క తలను తిప్పి ప్రార్థన చేసినాడు, ప్రభా నీ కొరకు అలా బ్రతికినాను కదా, నా యొక్క జీవితాన్ని పొడిగించు ప్రభా. విన్నాం కదా వాక్యం. పిల్లలు లేరు, సమస్యలో ఉన్నాం, అన్న ప్రార్థన చేసింది. ఏం చేసింది? ప్రభా అనేక రీతులుగా నేను సూటిపొడి మాటలతో ఇలా ఉన్నాను ప్రభా, నాయనా నన్ను మీరు దర్శించురా. ఏలీ చెప్పాడు, ఏం చెప్పాడు? మరుసటి రోజు ఈ సంవత్సరానికి నువ్వు బిడ్డను తీసుకొస్తావు. చూడండి, విశ్వాసము. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మన దేవులో మనం నెమరు వేస్తున్నప్పుడు, వాక్యాన్ని మన దేవులో దాచుకున్నప్పుడు మన బలపరుస్తుంది, డౌన్ అయ్యేటట్టు వారిగా మనము ఉండము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సైతానుడు కూడా యేసుప్రభు వారికి ఎవరు చూడలేదులే, ఒక్కసారి నాకు మొక్కు, నువ్వు కనుక ఈ పని చేసినావంటే ఈ లోకం అంతా కూడా నీకు వచ్చేస్తుంది. అలాగనే నువ్వు సిలువ ఎక్కాల్సినటువంటి అవసరము అనవసరంగా, నువ్వు రక్తం చిందించాల్సిన అవసరం లేదు, దెబ్బలు తినాల్సిన అవసరము లేదు. ఈ యొక్క రాజ్యము నువ్వు రాజు అవటం ఇప్పుడే అయిపోతుంది. నువ్వు దెబ్బలు తిని తర్వాత నువ్వు రాజు అవడం అనేటువంటిది తర్వాత, కానీ ఇప్పుడే నేను నీకు రాజ్యాన్ని ఇచ్చివేస్తాను. ప్రియమైన అప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్పారు? ప్రభువునకు మ్రొక్కి
ఆయనను మాత్రమే. అప్పుడు ఆడికి వచ్చిన్నాడు, ఈడు మామూలాడు కాదు, యేసయ్యను సైతానుడు అని ఉంటాడు, ఈయన మామూలాడు కాదు, ఈయనకి బైబిల్ నాలెడ్జ్ ఫుల్గా ఉన్నది. కాబట్టి ఇక లాస్ట్ది ఒక్కటి ఇచ్చేద్దాం అనేటువంటి రీతిలో యేసు ప్రభు దగ్గరికి మరి ఏమన్నాడు చెప్పండి. ఇంకోటి నీవు దేవుని కుమారుడు అయితే చూడండి, ఇక్కడ వాడు అన్నటువంటిది మాట చూడండి, వాడి నాలెడ్జ్ ఎంత ఉందో 91 కీర్తన చెప్పేస్తున్నాడు అక్కడ. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి 91 కీర్తనలో ఏముంది? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద, వాడు నాలెడ్జ్ చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడు? నీ పాదం ఎప్పుడైనా రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరని వ్రాయబడిందని ఎవరికి చెప్పాడు? దేవుని కుమారుడికి మాట చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, వాడి నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదు, మనకంటే నాలెడ్జ్ ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఈ యొక్క డిస్కషన్లు చేస్తూ ఉంటారు, డిబేట్లు జరుగుతూ ఉంటాయి. మనకి ఏ వర్స్ ఎక్కడో తెలియదు, మనకి ఏ వాక్యం ఎక్కడో తెలియదు, కొత్త నిబంధన పాత నిబంధన అంటూ ఉంటాం. కొన్నిసార్లు సామ్స్లో ఉండదు, ప్రొవర్బ్స్లో ఉండదు, కొన్ని కన్ఫ్యూజన్ వస్తూ ఉంటాయి. కీర్తనలు అక్కడెక్కడ మనకి. కానీ కొంతమంది డిబేట్లు చెప్తారు, ఎగ్జాక్ట్గా చెప్తూ ఉంటారు. ఎందుకు? సైతానుడు వాడికి మంచి నాలెడ్జ్ అనేటువంటిది నెగిటివ్గా దేవుని డిప్రమోట్ చేసేటువంటి రీతిలో వాళ్ళు నాలెడ్జ్ అనేటువంటి దాన్ని గెయిన్ చేస్తూ ఉంటారు. సైతానుడు యొక్క నాలెడ్జ్ అది. సైతానుడు పెడతా ఉంటాడు, ఒక డౌట్లు పెట్టేటువంటిది అది. దేవుని విషయంలో డౌట్లు పెడతాడు. అసలు దేవుడేనంటావా? అసలు ఎందుకు చచ్చిపోయాడు దేవుడైతే? డౌట్ వస్తూ ఉంటుంది. భక్తి చేసేటువంటి వారిలో డౌట్ వస్తుంది. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మనకు డౌట్ వస్తూ ఉంటుంది. చాలాసార్లు మనకు జరిగేటువంటిది ఇదే. చాలా కాలం భక్తి చేస్తాం, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, కానీ ఎక్కడో ఒక చోట డౌట్ అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. సైతానుడు పెడతా ఉంటాడు డౌట్లు అనేటువంటిది. అలాగనే ఇక్కడ నువ్వు శిలువ మీదకి వెళ్ళాల్సిన అవసరం అనేటువంటిది లేదనేప్పుడు యేసు ప్రభువారు ఆ మాట చెప్పడము, దాని తర్వాత పైనుంచి నువ్వు దూకు అన్నప్పుడు యేసు ప్రభువారికి వాడే సైతానుడు ఆ రీతిగా చెప్పడం. పైనుంచి నువ్వు దూకు అన్నప్పుడు వాడే చెప్పినప్పుడు యేసయ్య చెప్పినటువంటి జవాబు ఏంటిది? నీ దేవుడు అనేటువంటి ప్రభువును శోధింప వాళ్ళదు. చూసారా, నువ్వు శోధించకూడదు. మనం కూడా ప్రిమిట్ వల్ల శోధిస్తూ ఉంటాం దేవుణ్ణి. ఇది చెయ్యి ప్రభా, అది చెయ్యి ప్రభా, అది చెయ్యి ప్రభా. దేవుని యొక్క చిత్తానికి మనం లోపడాలి. లెట్ యువర్ విల్ బి డన్. యేసయ్య అన్నారు కదా, నీ చిత్తం అయితే ఈ గిరి నా యొద్ద నుంచి తొలగించము. లెట్ యువర్ విల్ బి డన్. కానీ నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, జరుగునుగాక. ప్రిమిట్ వల్ల దేవుని యొక్క చిత్తానికి మనం చాలాసార్లు మనకుండేటువంటి జ్ఞానము, మనకుండేటువంటి సిచ్యువేషను, మనకుండేటువంటి ప్రాబ్లమ్స్, మనకునేటువంటి అక్కరలు, అవసరతలను బట్టి ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ ఉంటాం. ఇది నీ చిత్తం అయితే జరిగించు ప్రభా అనేటువంటి వారికి ఉండాలి. కానీ చాలాసార్లు దేవునికి చిత్తానికి అగెనెస్ట్గా మనం ప్రార్థన చేసి జవాబు రావటం లేదు అనేటువంటి రీతిలో మనం చింతించే వారిగా మనము ఉంటూ ఉంటాం. చాలాసార్లు జరిగేటువంటిది అదే. శోధించకూడదు దేవుడిని. లెట్స్ యువర్ విల్ బి డన్. నాకు ఆశ ఇలా ఉంది ప్రభా, నాకు ఇల్లు లేదు ప్రభా, నా ఆశ ఉంది ప్రభా. లెట్స్ యువర్ విల్ బి డన్. ఉద్యోగం లేదు ప్రభా, నా ఆశ ఇది ప్రభా. లెట్స్ యువర్ విల్ బి డన్. వివాహం విషయంలో లెట్స్ యువర్ విల్ బి డన్. బిడ్డల విషయంలో లెట్స్ యువర్ విల్ బి డన్. నీ చిత్తం జరుగునుగాక, సిద్ధించునుగాక ప్రభా, మీ చిత్తము. కొన్ని విషయాల్లో మనం బాగా ప్రార్థన చేయాలి. కొన్ని విషయాల్లో మనము మరీ ఇలాగున మనం మొరయించే వరకు ఉండకూడదు. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రభా నీ చిత్తం అయితే జరిగించండి ప్రభా, నా చిత్తము కాదు ప్రభా అనేటువంటి రీతిలో మనము ఈ టైంలో మనం చూస్తాం. వాడు బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయాడు. సైతానుడు ఏం చేశాడు? ఫ్రస్ట్రేట్. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నీలో ఉంటుందో, సైతానుడుకు ఇవ్వవలసినటువంటి రీతిలోని జవాబు ఇచ్చినట్లయితే, యేసు దగ్గరికి కూడా వచ్చాడు. ఎవరు వచ్చారు? శిష్యుడు వచ్చాడు, పేతురు వచ్చాడు. అది చేద్దాం, ఇలా చేద్దాం అలా. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారు? సైతానుడా నా వెనకకు ఓ. చూడండి, మనుషుల ద్వారానే వస్తూ ఉంటాడు సైతానుడు. ఒకసారి సైతానుడు రూపంలో రాడు. సైతానుడుకు కూడా వస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అలా రియల్గా వస్తూ ఉంటుంది. మార్టిన్ లూథర్ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందంట. తను ఆ యొక్క మనుషుడు ఏంటది
రోమిలకు రాసిన పత్రిక ఉండదుగా, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. మనుషుడు విశ్వాసము మూలన మాత్రమే కాదు, దేవుని కాదు, ఏదో ఉంది, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. మనుషుడి విశ్వాసం మూలముగా జీవించును అనేటువంటి దాని విషయంలో అతను ఆ యొక్క మంచి ఆ యొక్క రిఫర్మేషన్ తీసుకొచ్చే టైంలో ఆయన రాస్తున్నప్పుడు మార్టిన్ లూథర్కి అక్కడికి ఆయనకే వచ్చిందంట. డైరెక్ట్గా అటాక్ చేశాడంట సైతానుడు. అతను రాస్తున్నప్పుడు రాయనివ్వట్లేదంట. కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. మొన్న సైతాను గురించి మా ఎక్కడో డిస్కషన్ వచ్చింది కింద, ఇప్పుడు లాస్ట్ వారం బిఫోర్ వీక్ నూజివీడులో సేవ చేసే టైంలో అయ్యగారు సేవకి వెళ్ళినప్పుడు ఐజాక్ అంకుల్ ఇంటికి వచ్చే టైంలో ఆ సైతానుడు బయట ఇంట్లో పిల్లలు పెట్టుకుని అమ్మగారు ఉన్నప్పుడు లో నుంచి పద్దా కొడతా ఉండేవాడంట. లిటరల్గా కొట్టేవాడంట. బయటకు వచ్చి చూస్తే ఏమి ఉండేది కదంట. సైతానుడు యొక్క డిస్టర్బెన్స్లు కలుగుతూ ఉంటాయి. తలుపు వేద్దామని పుష్ చేస్తూనే అవ్వట్లేదంట. మొన్న ఎవరు చెబుతున్నారు, అదే రోజు డిస్కషన్. పూర్తిగా నొక్కుతున్నారంట, కానీ పుష్ అయిపోతాడు, వెనక్కి వచ్చేస్తుంది. లిటరల్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు సైతానుడు. అలానే భయపడాల్సిన అవసరం లేదు. మీరు కొంతమంది భయపడతారేమో. మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడు కంటే గొప్పవాడు. భయపడకూడదు. భయం అనేటువంటిది, పిరిగితనం అనేటువంటిది ఇంకా మనల్ని ఇలా పాడు చేస్తూ ఉంటుంది. ఈ భయం పిరిగితనం బట్టి నీకు నిద్ర ఉండదు. అప్పుడే వాడు నీ మీద ఎక్కుతాడు, అప్పుడే నేను డిస్టర్బ్ చేస్తాడు. ఏవో అనేక సార్లు గాలి ఆడతాం, అనేక సార్లు ప్రెస్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుండెల మీద ప్రెస్ చేస్తూ ఉంటాడు, ఒత్తుతూ ఉంటాడు వాడు. ఈ సైతానుడి యొక్క కుతంత్రాలు అలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు చేయాల్సిందేంటి? యేసు రక్తమే చేయము, చెరువు రక్తమే చేయము. ఆ రక్తం అనేటువంటిది వినపడంగానే వాడు ఏమైపోతాడు? పాపం. ఇందాక పాడుకున్నాం కదా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా మరణపు ముళ్ళును విరిచేశాడు. యేసుప్రభు వారు చిందించే రక్తము ద్వారా మనకు విడుదల అనేటువంటి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ప్రియమైనటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ పార్ట్లో మనం ఏం చూస్తామంటే మత్తయి సువార్తలో చూడండి ఒకసారి. ఇలాగున యేసుప్రభు వారు జవాబులు ఇచ్చినప్పుడు 4వ అధ్యాయము 11వ వచనములో, అంతట అపవాది విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినారు. చూడండి ఇక్కడ ఇదే రీతిలో గనక అవ్వ ఆదాము గనక అపోజ్ చేసినట్లయితే ఎవరు వచ్చి సపోర్ట్ చేసేవారు? దేవదూతలు వచ్చి పరిచర్య చేసేవారు. యేసయ్య అపోజ్ చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యము చేత సైతాన్ని అటాక్ చేసినప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి సకలమైనటువంటి పరిచర్య యేసయ్యకు చేసినటువంటి వారు. మన జీవితంలో కూడా ప్రియమైన నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు నిలబడాలి. ఈ టెస్టింగ్ పీరియడ్ వచ్చినప్పుడు నిలబడాలి. జారిపోయి అయ్యో కొంతమంది ఇదే జరుగుతూ ఉంటుంది. ఏమవుతూ ఉంటుంది? ఇశ్రాయేలు జీవితము. ఏంటది ఇశ్రాయేలు జీవితము? కూర్చుంటాం, లేకపోవటం, పడిపోవటం, లేకపోవటం. చాలాసార్లు భక్తి చేయటం మన జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ప్రభా క్షమించు. ఎప్పుడు దాకా లేకం? మళ్ళీ దేవుడు కొద్దిగా లేపే వరకు. ఎలా లేపుతాడు దేవుడు? కొద్ది దెబ్బ గట్టిగా పడుద్ది. అప్పుడు మనం లేచినప్పుడు ప్రభా క్షమించయ్యా. అప్పుడు దాకా వెళ్ళకూడదు మనం. ఇశ్రాయేలు కూడా ఫెయిల్ అయిపోయినారు. ఇశ్రాయేలు అనేక సార్లు ఫెయిల్యూర్స్గా ఉన్నారు. ప్రియమైన మన జీవితంలో లాగున నిలబడినట్లయితే ఎవరు సహాయం చేస్తారు? దేవుని యొక్క దేవుడు దూతలను మన కొరకు పంపించేవారుగా ఉంటారు. కాబట్టి యేసయ్యకు అలాంటి శోధనలు వచ్చినప్పుడు ప్రియమైన యేసయ్య జయించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏంటంటే యేసయ్య ఆ యొక్క ఎర్త్లీ మినిస్ట్రీకి ముందు వచ్చినటువంటి శోధనలన్నింటినీ కూడా జయించి ఆ టెస్ట్లో యేసుప్రభువు వారు పాస్ అయినటువంటి వారిగా ఆయన ఉన్నారు. కానీ మనం కూడా మన జీవితంలో కూడా దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారిగా మనము ఉండాలి. ఏదో కోణంలో దేవుని కొరకు బ్రతకాలి. దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు దానిని నేను ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను. మీరు దయచేసి ఆదివారము అటెండెన్స్ వేసుకునేటువంటి వారిగా ఉండొద్దు. దయచేసి మీరు ఒక శిష్యుడిగా మీరు ఉండండి. యేసు ప్రభు వారికి శిష్యరకము చేసేవారికి ఉండాలి. విశ్వాసులకు ఉండేటువంటి వారు విశ్వాసులకు ఉండటం దేవునికి ఇష్టం లేదు. విశ్వాసుకు ఉండేటువంటి వారు యేసయ్యకు శిష్యరకం చేయాలి. శిష్యులు 12 మందే ప్రపంచాన్ని తలకిందులు చేసినారు. ఇక్కడ మనం అనేక మంది ఉన్నాం. మనం కూడా ఒడిగట్టినట్లయితే, మనం కూడా నడువులు బిగించుకున్నట్లయితే, దేవుని కొరకు నిలబడినట్లయితే మనకంటే పామర్ల వాళ్ళు ఏమీ లేదు. బ్లైండ్గా యేసయ్య మాట విన్నారు. బ్లైండ్గా యేసయ్య ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. యేసయ్య చెప్పినటువంటి దానికి విధేయత చూపించినారు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టగలిగినారు. ఇప్పుడు కూడా కట్టబడుతూనే
ప్రియమైన మనం కూడా నిలబడినట్లయితే దయచేసి ఒక విశ్వాసిగానే నీ జీవితాన్ని ముగించొద్దు. ఒక డిసైపుల్గా, ఒక మిషనరీగా, దేవుని కొరకు ఒక మంచి రివైవల్ తెచ్చేటట్టు వాడుగా, ఒక ఉద్యమానికి కారకుడిగా నువ్వెందుకు ఉండకూడదు? మార్టిన్ లూథర్ ఉన్నాడు, ఉద్యమాన్ని తెచ్చేటట్టు వాడుగా. జేసీ బెవింగ్టన్ అనేటువంటి భక్తుడు ఉన్నాడు, భగత్ సింగ్ గారు ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు, మోషే గారు ఉన్నారు. భక్తులైనటువంటి వారు అనేక మంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు. వై కాంట్ వీ స్టాండ్ ఇన్ దేర్ ప్లేస్? మనము జీవితంలో కూడా మనం కూడా నిలబడినట్లయితే ప్రియమైన దేవుడు ప్రతి ఒక్కరిని బలపరిచేటువంటి దేవుడు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే సైతానుడి యొక్క శోధనలు మనకు వచ్చినప్పుడు మనం నిలబడేటటువంటి వారిగా ఉండాలి. నిలబడినట్లయితే దేవుని యొక్క దూతలు వచ్చి ఆయనను లేపిని సకలమైనటువంటి పరిచర్య అక్కడ జరిగించింది. మనం కనుక అక్కడ ఫెయిల్యూర్ అయినామంటే దేవుని నామానికి అవమానం అయిపోద్ది. మన ఫెయిల్యూర్ని బట్టి సైతానుడు గెలుస్తాడు. సైతానుడు గెలిస్తే మనం ఓడిపోయినటువంటి వారు. కానీ మనం నిలబడినట్లయితే యేసయ్య గెలుస్తారు. యేసయ్య గెలిచినట్లయితే నీవు నేను కూడా గెలిచేటటువంటి వారం. కాబట్టి ఇది కాలశంలో ఇలాంటి శోధనలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. శరీర సంబంధమైనటువంటి శోధనలు, వీటిలో మనం జయించేటటువంటి వారిగా, దేవుని కొరకు నిలబడేటటువంటి వారిగా, దేవుని కార్యములు జరిగించేటటువంటి వారిగా. చూడండి, మీరు చూసినట్టయితే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం చదివేటువంటి విషయంలో యేసయ్య ద్వితీయోపదేశ కాండములో నుంచి ఆయన జవాబులు చెప్పేటటువంటి వారిగా ఆయన మత్తయి సువార్త 3:4 విషయంలో ద్వితీయోపదేశ కాండము 8:3 నుంచి ఆయన జవాబు ఇచ్చిన వారిగా ఉన్నారు. అలాగనే మన మత్తయి సువార్త 4:5-7 విషయంలో ఆయన ఆ యొక్క డెవిల్ చెప్పినటువంటిది సామ్ 91:11-12 వాడు దేవునికి జవాబు ఇచ్చేటట్టు వాడుకున్నాడు. దేవునికి ఎలాగున జరుగుతుంది, దూతలు ఎత్తిపడతారనే రీతిలో చెప్పినప్పుడు యేసయ్య ద్వితీయోపదేశ కాండము 6:16 ద్వారా ఆయన జవాబు ఇచ్చిన వారిగా ఉన్నారు. అలాగనే మనం చూస్తాం మత్తయి సువార్త 8:10 ఆయన యేసయ్య జవాబు ఇచ్చింది ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 6:13 ద్వారా జవాబు ఇచ్చేటటువంటి వారిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రియమైన వారిగా మనం దాచుకునేటటువంటి వారిగా ఉండాలి. దేవుని కొరకు నిలబడేటటువంటి వారిగా, శిష్యరకం చేసేటటువంటి వారిగా, మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఈ యొక్క శోధనల వల్లే మనం అంటే వస్తాయి. మన యొక్క ఎలాగ వస్తాయి? స్వకీయ దురాశల చేత. ఇవి వచ్చినప్పుడు మనం నిలబడేటటువంటి వారిగా, ఒకవేళ దేవుడే మనకు పర్మిట్ చేసి మనం మంచి భక్తి చేసినప్పుడు సైతాను చెప్తారు, చూసావా నా కుమార్తెను, చూసావా నా కుమారుడు యోబుని ఎలాగన్నారో అలాగ మనల్ని అంటారు. అప్పుడు మనం ప్రియమైన దేవుని చేత నమ్మకమైనటువంటి యోబు వలె మనం కూడా నిలబడేటటువంటి వారిగా, దేవుని కార్యాలు జరిగించేటటువంటి వారిగా మనము కూడా ఉండగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో వచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా జయించడానికి దేవుడు శక్తి ఇస్తాడు, బలమిస్తాడు. దేవుడు నీకు సకలమైనటువంటి పరిచర్య చేయిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.